హాయ్ అండి, నేను మీ సుమ. వెల్కమ్ టు రెసిపీస్ విత్ సుమ. ఈరోజైతే సింపుల్గా అయిపోయే వెజిటబుల్ పులావ్ని ఎలా చేయాలో చూసేద్దాం. దీనినైతే పిల్లల లంచ్ బాక్స్లోకి పెట్టారంటే ఒక్క మెతుకు కూడా మిగల్చకుండా ఖాళీ చేసి తీసుకొస్తారు. నేనైతే వారంలో కనీసం 2 సార్లైనా చేస్తాను. ఈ వీడియోలో నేను చెప్పే ప్రాసెస్లో చేశారంటే బాగా పొడిపుల్లాడుతూ టేస్టీగా ఉంటుంది. దీనినైతే ఎలాంటి సైడ్ డిష్ లేకుండా అయినా సరే ఫుల్గా తినేసేయచ్చు, అంత బాగుంటుంది. పెళ్లి భోజనాలలో హోటల్లో ఉండే టేస్ట్తో ఏమాత్రం తీసిపోకుండా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దానికంటే ముందుగా మీరు కానీ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దీనికోసం అయితే ముందుగా ఒక కడాయి పెట్టేసుకొని అది బాగా హీట్ అయ్యాక దానిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక దానిలో మసాలా దినుసులు 1/2 టేబుల్ స్పూన్ షాజీరా, ఒక చిన్న చెక్క, ఒక 3 లవంగాలు, ఒక మరాఠీ మొగ్గ, ఒక బిర్యానీ ఆకు, 2 యాలకులు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇవి మొత్తాన్ని ఆయిల్లో వేసేసుకోవాలి. తర్వాత 3 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఇలా కొంచెం వేయించుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసి బాగా వేయించుకోవాలి. నేను చేసే క్వాంటిటీకి ఒక చిన్న ఆనియన్ అయితే సరిపోతుంది. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దానిని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత దానిలో ఒక చిన్న కప్పు క్యారెట్ ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసుకున్న బీన్స్ ముక్కలు, దానితో పాటు ఒక చిన్న సైజు ఆలుగడ్డ ముక్కలు ఇలా మొత్తం వేసి ఒకసారి బాగా కలుపుకొని దానిలోనే క్యాప్సికమ్ ముక్కలు, అలాగే ఒక చిన్న కప్పు పచ్చి బఠానీ, దానిలోనే ఒక చిన్న టమాటా ముక్కలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత దానితో పాటు చిటికెడు సాల్ట్ వేసుకొని వాటి మొత్తాన్ని ఆయిల్ 2 నుంచి 3 నిమిషాలు బాగా వేగనివ్వాలి. తర్వాత దానిలో 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకొని మరొక నిమిషం పాటు వేయించుకోవాలి. తర్వాత ముందుగా నానబెట్టుకున్న బియ్యంని వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ నేను 1 గ్లాస్ బియ్యం తీసుకున్నాను. ఇది దగ్గరగా 1/2 కేజీ వరకు ఉంటుంది. దానికి తగ్గట్టుగా నేను వెజిటబుల్స్ వేసుకున్నాను. బియ్యంని ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవడం వలన బియ్యంకి కూడా మసాలాలు బాగా పడతాయి. ఇలా 1 నిమిషం వేయించుకున్నాక 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ పోసేసుకోవాలి. ఇక్కడ నేను నార్మల్ రైస్ని తీసుకున్నాను. దానికి తగ్గట్టుగా 1 గ్లాస్ బియ్యంకి 2 గ్లాసుల వాటర్ తీసుకున్నాను. మీరు కానీ బాస్మతి రైస్తో చేయాలనుకుంటే 1 గ్లాస్కి 1.25 గ్లాస్ వాటర్ తీసుకుంటే సరిపోతుంది. ఇలా ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకొని సాల్ట్ చూసుకొని సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఈ విధంగా వాటర్ బాగా దగ్గర పడ్డాక మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ విధంగా వాటర్ మొత్తం ఎగిరిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. చూశారు కదా, వాటర్ మొత్తం పోయి ఎంత పొడిలాడుతుందో. దీనిని ఏ సైడ్ డిష్ లేకుండా ఒట్టిగానైనా తినేసేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. దీనిని మీరు కావాలంటే రైతాతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. దీనిలోకి గోంగూర పుల్లగూర అయితే సూపర్ కాంబినేషన్. అంతేనండి, మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు కానీ ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కన ఉండే గంట సింబల్ని కూడా కొట్టేసేయండి.